ఓకే అమ్మా. శ్రీమాత్రే నమః అమ్మ. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. గురుగారి పాదపద్మములకు నమస్కారాలు. నా పేరు ఉమాదేవి. నేను హౌస్ వైఫ్‌ని. నేను మాది వచ్చేసి నార్కెట్‌పల్లి గొప్లాయిపల్లి విలేజ్, నార్కెట్‌పల్లి మండలం, నల్గొండ డిస్ట్రిక్ట్ అండి. నేను ఫస్ట్ మొదలుగా నాకు ఒక ఫ్రెండ్ ద్వారా తెలిసింది, వారాహి నవరాత్రులకి మీరేమైనా జాయిన్ అవుతారా? గురువుగారు మంత్రం ఇస్తారట, ఉపదేశం ఇస్తారట అనేసి ఒక ఫ్రెండ్ చెప్పింది. చెప్పినప్పుడు నాకేమనిపించిందంటే, వారాహి నవరాత్రులు అంటున్నారు వీళ్ళు. వారాహి నవరాత్రులంటే అమ్మవారు ఏ రహస్యంగా ఎవరో మనం చేసేది కాదట, ఇళ్ళల్లో చేసేది కాదట అని నేను చెప్పాను. అన్నంక తను ఉండి ఏం కాదు, గురువుగారు ఉన్నారు కదా, వారు చూసుకుంటారు అంటే సరేలేండి అనేసి నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయినాక ఇట్లా గురువుగారు రోజు శ్రీ కాళీ వారాహి శక్తి పీఠం మీద సాధన చేసుకోండి అని చెప్పారు. అప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. తర్వాతకి నేను ఆ రోజు పూజ స్టార్ట్ చేసుకునే రోజుకి ఇంకా నాకు వీలు పడలేదు. వీలు పడకపోతే ఇక నేను వదిలేసుకున్నాను, అయిపోయింది. తర్వాతకి గురువుగారు ఉండి అన్నారు, ఒకవేళ ఒకటే రకం ఈ నవరాత్రుల వరకు ఒకే రకం దుస్తులు వేసుకునే వాళ్ళుంటే వేసుకోవచ్చు. ఎవరిష్టం వాళ్ళు. చెప్పులు వేసుకోను అనుకునే వాళ్ళుంటే వేసుకోకుండా ఉండొచ్చు. అది మీ ఇష్టం అని చెప్పారు. అంటే నేను మొదలుగానే అనుకున్నాను, ఒకవేళ కుదిరినా కుదరకపోయినా చెప్పులేసుకోకుండానే నడుద్దాము 9 రోజుల వరకు అనేసి అనుకున్నాను. నేను నవరాత్రుల దీక్ష చేయలేకపోయాను. కానీ చెప్పులేసుకోకుండానే ఉన్నాను 9 రోజులు. మామూలుగా నా కాళ్ళకు బాగా కాయలు కాసుండే. ఒక 10 ఏండ్ల నుండి కాయలు కాసున్నాయి. చెప్పులు లేకుండా నేను బయట నడవలేను. కానీ ఆ 9 రోజులు గూడా నాకసలు బయట నడుస్తున్న ఫీలింగ్ గూడా రాలే. ఒక రాయి గూడా గుచ్చుకోలే. ఏది లేదు. మళ్ళీ నేను ఒక్కసారి గూడా ఈ మంత్రం జపించలేదు. ఏది లేదు. ఓన్లీ శ్రీ కాళీవారాహి త్రిశక్తి పీఠం అని మాత్రమే అనుకున్నాను. ఒక ఐదవ రోజు మా తమ్మునికి పాప పుట్టింది. పాప పుడితే హైదరాబాద్‌లో పాప పుడితే చూడ్డానికని వెళ్ళాము. కార్‌లోనే వెళ్ళాము. కార్‌లో స్టార్ట్ గాకముందే కార్‌లో కొంచెం డీజిల్ వాసన వస్తుంది. ఎందుకిట్లా డీజిల్ వాసన వస్తుంది అనేసి మా వారినడిగాను. అంటే క్యాన్‌లో తీసుకొచ్చాను. అది పోయినట్టుంది, వాసన వస్తుంది అన్నారు. సర్లే అండి అనేసి ఇగ వెళ్ళాము. హైదరాబాద్ ఎంటర్ అయ్యిందాకా కొంచెం స్మెల్ వచ్చింది. ఇంకా హైదరాబాద్ లోపలికి ఇంకా స్మెల్ ఎక్కువైపోయింది. ఒక ఇద్దరు, ముగ్గురు వెహికల్స్ వాళ్ళు గూడా బయట నుండి వాళ్ళు ఫాలో అవుతూ చెప్తూ వచ్చారు, "మీ వెహికల్ బాగా వాసనొస్తుంది అండి" అని. అవునా అనేసి ఇగ నన్ను దింపి ఆయన కార్ షెడ్‌కి తీసుకుపోయేసరికి అతనుండి చెప్పాడట, "ఒక 2 మినిట్స్ మీరు లేట్‌గొచ్చుంటే మాత్రం ఈ కారు బ్లాస్ట్ అయ్యేది" అనేసి. ఆ రోజైతే నేనసలు ఎంత భయపడ్డా అంటే, ఒక 2 నిమిషాలు లేట్ అయ్యుంటే మేము ఎట్లుండేవాళ్ళమో అని భయమైంది. నేను పూజ చేయలేకపోయినా గానీ, ఈ నమ్మకం అసలు నన్ను ఎంత నమ్మకం వచ్చిందంటే నాకు గురువుగారి మామూలుగా నేను ఏ పూజ చేయాలనుకున్నా, మనం చేసే మంత్రాలలో ఏదైనా లోపం ఉంటే మనకి ఇబ్బంది అవుతుంది అనేసి నేను ఏ పూజలు మామూలుగా చెయ్య. ఒక మనిషిని కూడా ఎవరిని నేను ఎక్కువగా నమ్మితే మాత్రం వదిలిపెట్టా. ఇంగ ఆ రోజు నాకు ఫిక్స్ అయిపోయినా నేను. ఈ గురువుగారి దగ్గరనే నేను మంత్రం తీసుకోవాలి. కంపల్సరీ పూజలు చేయాలి. గురువుగారి అనుమతితోటి అనేసి ఫిక్స్ అయిపోయినా. తర్వాత శ్రావణ మాసం నవరాత్రులకు గూడా నాకొక లీడర్ ఫోను చేశారు. ఒక అమ్మ ఫోను చేసి, "మీరు చేయాలనుకుంటే చేయొచ్చమ్మా" అనేసి అడిగారు. అప్పటికి నాకు కుదరట్లేదు. అట్లా దసరా నవరాత్రులకి ట్రై చేసిన. ఇగ నా వల్ల అవ్వట్లే. ఇగ నా వల్ల కాదనేసి నేను వదిలేసుకున్నాను. ఇప్పుడు వసంత నవరాత్రులకి గురువుగారు వసంత నవరాత్రులు చేస్తున్నారు, చెయ్యట్లేరు అనేది గూడా నాకు తెలియదు. కానీ ఒకసారి ఉండి సంవత్సరానికి 4 నవరాత్రులొస్తాయమ్మా అనేసి అన్నారు. నాకది బాగా గుర్తుకుంది. అయితే వసంత నవరాత్రులున్నాయి గదా! నేను మామూలుగా యూట్యూబ్‌లల్ల చూస్తుంటా. వసంత నవరాత్రులున్నాయి గదా!
చేస్తుండొచ్చు గురువుగారు అనేసి నేను గురువుగారికి మెసేజ్ పెట్టాను. సరే అమ్మ చేయండి అనేసి ఒక ప్రమీలమ్మ గారి నంబర్ ఇచ్చారు. వారికి ఫోన్ చేయండి. వారేమంటే వాళ్ళు చెప్పినట్టు చేయండి అనేసి అన్నారు. ఇంక నేను అలానే ఫాలో అవుతూ వచ్చాను. ఆ అమ్మ ఇట్లా చెప్తే అట్లా గురువుగారు కొన్ని లిస్ట్ ఇచ్చారు. తెచ్చుకోండి అని చెప్పారు. ఇగ ఆమె చెప్పినట్టుగానే నేను చేస్తూ వచ్చాను. ఈ టైంలో అసలు మా వారు కొంచెం దేవుడిని నమ్మరు. నాస్తికులన్నట్టు. అసలు మా వారిని కన్వీనియన్స్ చేసి నేను చేయాలంటే నాకు బాగా ఇబ్బందయిపోయింది. వాళ్ళు చేసే పనికి నాన్ వెజ్ తినకుండా ఉండలేరు. ముందు ము ఫస్టే చెప్పిన. నేను పూజ చేయాలనుకుంటున్నా. నువ్వు నాన్ వెజ్ 10 రోజులు తెచ్చుకోవద్దు. నువ్వు తెస్తే నాకు ఇబ్బందయిద్ది అనేసి చెప్పాను. సర్లే అనేసి ఒప్పుకున్నారు. కొంచెం కష్టపడితే ఒప్పుకున్నారు. ఆయనకు మామూలుగా టెస్టులు గిట్లా చేయించుకుంటే అంత క్లారిటీగా రావట్లేదు అనేసి అన్నారు. ఈ ఈ ఈ ఇట్లనన్నా నాన్ వెజ్ లేకుండా తింటే ఏమైనా మంచిగుంటదేమో అనేసి ఆయన గూడా అనుకున్నట్టున్నారు. ఇంక నాకు కొంచెం సపోర్ట్ చేశారు. మంచిగానే సపోర్ట్ చేశారు. నాన్ వెజ్ చేయకుండా మంచిగా ఉన్నారు. నాకు చాలా హెల్ప్ అయింది అక్కడ మాత్రం. హెల్ప్ అయింది. తర్వాత రోజు సాధన చేసుకోమన్నారు. ఫస్ట్ రోజు చేశాను. ఫస్ట్ రోజు మామూలుగా గురువుగారు 5 ఒత్తులు తెమ్మని లిస్ట్‌లో రాసారు. నేను 5 ఒత్తులు అంటే, 5 ఒత్తులెయ్యాలేమో అనేసి అఖండంలో 5 ఒత్తులేసి పెట్టాను. ఒక్క రోజుకి ఒక కిలోంబావు దాకా నూనె అయిపోయింది. దాదాపుగా అయిపోవచ్చింది. ప్రజ్వలన అయితే చాలా వెలుతురు ఎక్కువగా ఉంది. ఇట్లా అమ్మని అడిగిన ప్రమీలమ్మని, ఇట్లా ప్రజ్వలన చాలా ఎక్కువుందమ్మా నాకర్థం అవ్వట్లేదు. ఆయిల్ గూడా దాదాపుగా సగం కంటే ఎక్కువైపోయింది. నాకు ఏం అర్థమైతలేదు అంటే, అట్లనే ఉంటదండి ప్రజ్వలన. అంటే అఖండ దీపం మీరెప్పుడు చూడలేదంటున్నారు గదా! అట్లనే ఉంటది అనేసి వాళ్ళు గూడా అన్నారు. ఇక్కడ ఏంటిదంటే ఇదే ఫస్ట్ టైమ్ నేను పెట్టుకోవడం. అఖండ దీపం పెట్టుకోవడం, చూడడం గూడా ఇదే ఫస్ట్ టైమ్. ఇంకా అమ్మ ఎట్లా చెప్తే ఇంక అట్లనే చేసిన. ఇంకా తెల్లారి ఒక్కరోజు సెకండ్ డే నైట్ తర్వాత తెల్లారికి ఇక లాస్ట్‌కి ఉన్నది. అఖండ దీపంలో ఒత్తి కూడా దాదాపుగా కొంచెమే ఉన్నది. నాకేం అర్థం అవ్వట్లేదు. గురువుగారికి చెప్పలేదు. చెప్పకుండానే నేను మళ్ళా వేరే ఒత్తిని వేసేసి అందులో పెట్టాను. మామూలుగా సాధన చేసుకున్నాను. సాధన చేసుకొని అమ్మవారికి ఫోటో గూడా పెట్టాను. ప్రమీలమ్మకి. ఫోటో పెట్టాను గానీ, ఇట్లా నేను కొత్త ఒత్తి వేశాను అనేసి చెప్పలేదు. చెప్పొద్దు అనేది నా ఉద్దేశ్యం కాదు కానీ, ఎందుకో నాకు నా నోటి నుండి రాలేకపోయింది. మా వా అది ఆ డిస్కషన్ అనేది చెప్పలేకపోయినా. అంటే నా పనిలో నేను పడిపోయినా మార్నింగ్ టైమ్ గదా అనేసి. మధ్యాహ్నం 3కి అట్లా ప్రమీలమ్మ ఫోను జేసింది. "అమ్మ మీ మీ దేవుని రూమ్‌లో ఏదో అశుభం జరిగిందట అమ్మా. ఏదో అంటు-ముట్టు జరిగిందట అమ్మా. గురువుగారు మాకు ఫోను జేసి కనుక్కోమన్నారు. ఏంటిదో చూడమని జెప్పారు" అనేసి ఆమె ఫోను జేసింది. అవునా! ఏంటిది అనేసి నేను వీడియో కాల్ జేసి చూపిచ్చాను. ఇట్లే ఉందమ్మా గురువుగారు ఎలా పెట్టుకోమన్నారో అలా పెట్టుకున్నాను. మీకు గూడా చూడండి. మీరు చెప్పిన ప్రకారమే పెట్టుకున్నాను అని చూపిచ్చాను. అక్కడ ఏం లేదు. తప్పేం లేదు. అయితే చెప్పాననమాట. ఇట్లా మార్నింగు ఒత్తి అంతా పోయిందనేసి నేను వేరే ఒత్తి పెట్టానమ్మా అనేసి అన్నాను. అన్నంక అయితే అదంతా తీసేసి మంచి శుభ్రం చేసి మళ్ళీ ఫస్ట్ రోజు ఎలా ఉందో అలా పెట్టుకోండి అన్నారు. ఆ తర్వాత నిజంగా అప్పటి వరకు నాకు భయం కాలే గాని, నా దేవుని రూమ్‌లో అంటే నేననుకునే మా దేవుని రూమ్‌లో ఏం జరిగింది అనేది అక్కడ గురువుగారికి తెలిసింది. అప్పుడు నిజంగా నా కాళ్ళ కింద భయం. నా కాళ్ళసలు ఎంత వణికాయంటే, గురువుగారికి ఇక్కడ ఉన్నది అక్కడ ఎలా తెలిసింది? అసలు నేను కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మా లీడర్‌కి, ప్రమీలమ్మకి గూడా నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అసలెలా తెలిసింది? అప్పుడు నేనైతే గురువుగారిని ఒక 100 సార్లు, కోటి సార్లు అనుకోవచ్చు. అసలు ఎలా తెలిసింది గురువుగారికి అనేసి. ఇంకా నేనెక్కడ తప్పు చేయలేదు గానీ, అది బై మిస్టేక్‌లో అయిపోయింది. తర్వాతకి ప్రతి ఒక్కటి గూడా గురువుగారి ఆదేశం ప్రకారం ఇలా ఏమంటే అలానే చేసిన. నాకు తెలిసిన విషయం గూడా చేయలేదు. ఎవ్వరు చెప్పినా గూడా చేయలేదు. ఇంకా రోజు కుంకుమార్చన చాలా అద్భుతంగా చేస్తాము. ఒక రోజైతే గోరింటాకు పెట్టడం అనేది నేను వారాహి నవరాత్రుల సాధకుల మాటలలో విన్నాను. కానీ మా పాప ఇద్దరం గోరింటాకు స్పెషల్‌గా దంచి రోల్ని మంచిగా పూజించి పూజలు
ముగ్గు వేసి అలంకరించి మంచిగా చేసి చాలా అద్భుతంగా మా పాప నేను మంచిగా దంచి దేవునికి పెట్టి కొంచెం సేపు ఉంచి తర్వాత మా పాప బాబు మేము అందరం పెట్టుకున్నాం. ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాతకి మళ్ళా ఇది పసుపుతోటి అభిషేకం కూడా చాలా అద్భుతంగా అసలు గురువుగారు చెప్పారనమాట. ఏదన్నా లోపం ఉంటే పోతుందమ్మా, పసుపుతోటి అభిషేకం చేయండి. ఇదంతా కూడా కుంకుమార్చన, పసుపుతోటి అభిషేకము, వసంత నవరాత్రులు అనేది అదంతా కూడా ఇదే ఫస్ట్ టైము, ఇంతకు ముందు చేయలేదు అనేసి అన్నారు. అంటే సరేలేండి అనేసి అసలు ఇక్కడ చాలా నేను చాలా ఎక్కువ ఫీల్ అయిపోయాను. అమ్మాయి ఫస్ట్ టైం చాయిస్ మాకు దొరికింది కదా అనేసి మేము అనుకున్నాం. అనుకున్న తర్వాతకి నెక్స్ట్ డే ఇంకా తర్వాతకి లాస్ట్ డే వరకు వచ్చింది. మధ్యలో ఒక లోపం వచ్చింది. అది కూడా గురువు గారికి చెప్పినాం. ప్రమీలమ్మ గారు ఎలా చెప్తే అలా చేశాను. తర్వాతకి 5 ముత్తైదువులకు భోజనాలు పెట్టండి అమ్మా ఎవరికైనా అంటే, నేను అసలు ఎవరిని పిలవాలో కూడా అర్థం కాలేదు. ఇక్కడ ఎవ్వరూ ఉండరు. పిలవాలన్నా ఎవరన్నా వస్తారా రారా అనేది కూడా డౌట్ గానే ఉండేది. పిలిచిన ఒక 5 వచ్చిండ్రు. వాళ్ళందరికీ వాయినాలు ఇచ్చి వాళ్ళ తర్వాతకి అమ్మవారికి బట్టలు పెట్టి అమ్మవారికి మా మా అమ్మవారికి సంబంధించిన అన్ని వాయినాలు ఇచ్చి అవన్నీ అసలు చాలా అద్భుతంగా జరిగినాయి. ఒకరోజు ఈ మధ్యలో మా అమ్మని ఒకరోజు పిలిచాను. ఇట్లా నేను నవరాత్రుల పూజ చేసుకుంటున్నాను రా అమ్మ అంటే వచ్చింది. అయితే ప్రసాదం ఇట్లా పెట్టి మేము తినాలి. మేము తింటున్నాం. మా అమ్మ వాటర్ తాగి ఇంత చేంజ్ ఉన్నాయండి వాటర్లో అనేసి ఆమె అన్నారు. అవునమ్మా ఇంతే తేడా ఉంటది, గురువుగారు చెప్తూ ఉంటారు. ఏదైనా ఒకటి మనకు అమ్మ ఉందనేది మనకు తెలుస్తుంది అనేసి వాళ్ళు చెప్పారు. అంటే నేను కూడా మా అమ్మకి అట్లా చెప్పాను. ఓకే అని అనుకున్నారు. ఓకే అని అనుకుంది తను. ఇట్లా నవరాత్రులు అయితే చాలా అద్భుతంగా జరిగాయండి. సాగనంపేటప్పుడు కూడా నాకు ఏమనిపించింది అంటే, సాగనంపిన దాకా నాకేం మామూలుగానే అనిపించింది. ఇంకా సాగనంపి వచ్చిన తర్వాతకి నాకు అనిపించింది చాలా బాధ అయింది. ఏంది ఎన్ని రోజులు అమ్మవారు ఫస్ట్ టైం మా ఇంటికి దాదాపు ఎవరు రారు. మా అమ్మ వచ్చి ఒక 2 రోజులు ఉంటది, మా అత్తయ్య వస్తే ఒక రోజు ఉంటది అంతే. నవరాత్రులు ఒక అమ్మవారు వచ్చి మా ఇంట్లో ఉండడం అంటే ఇదే ఫస్ట్ టైం. అమ్మ ఉన్నది అనేది నాకు చాలా చాలా అన్నిట్లో నాకు తెలిసింది. నాకు చాలా వరకు చాలా మంచి జరిగింది. నాకు ఏమంటారు ముందుగానే జరిగే అవన్నీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కొన్నిటికి సమాధానాలు కూడా దొరికినాయి. ఎలా సమాధానం ఎట్లా అనేది కూడా దొరికింది. మా వారు నిన్న చెప్తున్నారు, ఒక 2 రోజులు నేను తేడా అయి ఉంటే మస్తు ఇబ్బంది అయ్యేది. బ్లడ్ టెస్ట్ మేము చేయించుకుంటే దానికి ఇబ్బందిగా వచ్చింది అనేసి అన్నారు. అమ్మా ఇంత నాకు ఒక ఆన్సర్ అయితే దొరికింది. ఈ నవరాత్రుల వల్ల మా వారు ఫస్ట్ కూరగాయలు తిన్నారు. అసలు డైట్ ఫాలో అయ్యారు. మంచి డైట్ ఫాలో అయ్యారు. దాంతో మా వారు బ్లడ్ అన్నీ కూడా నార్మల్‌కి వచ్చినాయి. నార్మల్ కంటే నార్మల్‌కి రాలే కానీ కొంచెం తగ్గినాయి. కొంచెం కంట్రోల్‌కి వచ్చినాయి. అబ్బా! చాలా అద్భుతంగా ఫీల్ అయ్యా నేనైతే. ముందు ముందు మంచి, చెడు ఎంతవరకు జరుగుతుందో అనేది ఏమో గాని ఈ నవరాత్రుల వరకు మాత్రం చాలా బాగుంది. నేను మంచే జరుగుతుంది అనుకుంటున్నా. గురువుగారు ఒకటి చెప్పమన్నారు ఆ అమ్మకి. మనకొచ్చే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా మనకు తెలియజేసి వాటికి సమాధానాలు కూడా తెలిసేటట్టు అమ్మవారిని మొక్కుకోండి అనేది. అసలు ఇలా మొక్కుకుంటారనేది కూడా నేను ఎప్పుడు వినలేదు. కానీ గురువుగారి ఆజ్ఞ ప్రకారం నేను తెలుసుకున్నాను. నాకు చాలా ప్రాబ్లమ్స్ ముందుగానే ఇట్లా తెలుస్తుంటాయి కానీ వాటి సొల్యూషన్స్ నేను ఏం చేయాలో కూడా అర్థం కాదు. వాటిని అట్లే ఆపేసుకుంటా. ఇంకా నేను ఏం చేయాలో నాకు అర్థం కాదు. ఈసారి నుండి నాకు వాటి సొల్యూషన్స్ కూడా తెలుస్తాయేమో అని అనిపిస్తుంది. హలో. ఓకే అమ్మా, మంచిదమ్మా. వసంత నవరాత్రులకి ఎలా వచ్చారు? మా ఫ్రెండ్ ఆషాఢ నవరాత్రులు అప్పుడు నుండే అప్పుడు వీలు కాలేదు అనేసి ఇప్పుడు వసంత నవరాత్రులకు వచ్చాను. గురువుగారి నెంబర్ ఉంటే ఇట్లా మెసేజ్ చేశాను. వసంత నవరాత్రులకు నేను రావాలనుకుంటున్న గురువుగారు అనేసి మెసేజ్ చేశాను. అంటే సరే అమ్మా అని మీ నెంబర్ ఇచ్చారు. ఓకే అమ్మా.
వసంత నవరాత్రులు ఉంటాయని తెలుసా? మొదటిసారి చేస్తున్నారమ్మా? వసంత నవరాత్రులు ఉంటాయి అనేది గురువుగారు ఒకసారి చెప్పారు. 4 నవరాత్రులు ఉంటాయి సంవత్సరానికి అనేసి. అప్పుడే తెలుసు నాకు అసలు ఈ నవరాత్రులు ఉంటాయని కూడా తెలవదు. ఒక దుర్గాదేవి నవరాత్రులు అంటే దుర్గామాతని ఊర్లలో పెట్టుకొని పూజిస్తాం కాబట్టి ఆ నవరాత్రులు తెలుసు. కొంతమంది దీక్ష వేసుకుంటారు కాబట్టి ఆ నవరాత్రులు అంతవరకే తెలుసు. అది కూడా ఇంట్లో చేసుకుంటారని తెలియదు. బయటనే అమ్మవారి దగ్గర చేస్తారని తెలుసు అంతే. అసలు ఈ నవరాత్రులు ఏవి ఉంటాయని కూడా నాకు తెలియదు. ఇదే ఫస్ట్ టైం వింటున్నా. వసంత నవరాత్రులు కూడా అసలు వసంత నవరాత్రులు అంటే ఏ దేవతో కూడా నాకు తెలియదు. ఇక్కడ నమ్మకం అంతా నాకు గురువు గారి మీదనే ఉంది. ఇంకెవ్వరి మీద లేదు. గురువుగారే చూసుకుంటారు. గురువుగారికి ఒకసారి సెండ్ చేసినామనుకో, ఏ అమ్మవారు ఏంది అవన్నీ ఆయనే చెప్తారు. మనకు కూడా ఒక పూజ ఎట్లా చేసుకోవాలో చెప్తారు. అసలు నాకు పూజ అంటే రోజు దీపం ముట్టిస్తాను గానీ, ఎట్లా చేయాలి ఏంది అనేది ఏది తెలియదు. మా గురువుగారిని నమ్మితే చాలు ఆయనే చూపిస్తారు దారి అంతా అని అనుకున్నాను. ఆయన మీదనే భారం వేశాను. అంతే అండి. ఇక్కడ ప్రమీలమ్మ గారిని కూడా నేను తను చాలా 100% సపోర్ట్ ఇచ్చిందండి. నాకు 1, 2 సార్లు ఇబ్బందులైతే తను చాలా ఏం కాదులెండి. అసలు పొటెన్షియల్ ఎనర్జీ తను ఇవ్వకపోతే నేను చేసుకోలేకపోదునేమో అనిపించింది. మామూలుగా నేను ఏ పని స్టార్ట్ చేసినప్పుడు ఉన్న ఎనర్జీ మధ్య వరకు ఉంటది. తర్వాతకి ఉండదు. దాన్ని సగంలోనే ఆపేస్తా. ఇంక నాది ఏ పనైనా అంతే. ఇది కూడా అట్లే అనుకున్నా. కానీ ఇక్కడ ప్రమీలమ్మ గారు సపోర్ట్ ఇచ్చిన కాబట్టే నవరాత్రులు సక్సెస్‌ఫుల్‌గా మంచిగా చేసుకున్నా అండి. చాలా హ్యాపీగా ఉంది. తనకు కూడా చాలా వరకు నేను కృతజ్ఞతలు చెప్తానండి. మంచిదమ్మా. వసంత నవరాత్రులు ఎందుకు చెయ్యాలనుకున్నారమ్మా? వసంత నవరాత్రులు ఎందుకు చేయాలి అనుకున్నాను అంటే చెప్పాను కదండీ! గురువుగారి దగ్గర నేను మంత్రం తీసుకోవాలి అనేది నా ఉద్దేశ్యం. ఒక నవరాత్రులలో మంత్రం తీసుకున్నాను అంటే తర్వాత రెగ్యులర్‌గా చేసుకోవచ్చు. మంత్ర దీక్ష అనేది ఆవేశం, కోపం తగ్గిస్తాయనేది నా నమ్మకం. ఒక గురువుగారి ఆధీనంలో మనం తీసుకుంటే ఇంకా చాలా నమ్మకం వస్తది. కొంచెం నాకు ఏమంటారు కొంచెం కోపం ఎక్కువే నాకు. అవన్నీ తగ్గుతాయి. ఏమంటారు నా కోపం ఎక్కువ అని కాదు గానీ, నా మాట కఠినం అట్లుంటది. మాట మాట డెలివరీ అట్లుంటదనమాట. గురువుగారి దగ్గర మంత్రం తీసుకుంటే ఆవేశం, కోపం ఇవన్నీ తగ్గుతాయనే ఉద్దేశంతోటే ఈ ఈ వసంత నవరాత్రులు చేశానమ్మా. ఓకే అమ్మా. గతంలో నవరాత్రులు చేసి ఉంటే అప్పటి నవరాత్రులకి, ఇప్పటి నవరాత్రులకి తేడా ఏమైనా గమనించారమ్మా? అప్పుడు నేను నవరాత్రులు చేయలేదు. కానీ నవరాత్రుల కంటే ముందు గురువుగారు ఒక 10 రోజులు గురువుగారి ఆధీనంలో ఇట్లా సాధన ఎట్లా చేసుకోవాలి, ఎట్లా ఉండాలి, ఎక్కడ కింద కూర్చోకుండా పూజ చేసుకోవాలి. ఇవన్నీ నేను మామూలుగా అయితే కింద కూర్చొనే పూజ చేసుకుంటాను. ఇట్లా కింద కూర్చొని పూజ చేసుకోవద్దు అనేసి ఇవన్నీ చెప్పారనమాట గురువుగారు. చాలా వరకు చాలా మంచిగా అనిపించింది. ఇది అంటే నేను నవరాత్రులు చేయలేదు. ఈ నవరాత్రులే ఫస్ట్. కానీ చాలా బాగా అనిపించింది. ఓకే అమ్మా. పీఠం మీద గాని, గురువుగారి మీద గాని నమ్మకం ఎలా వచ్చింది? ఏమైనా సన్నివేశాలున్నాయమ్మా? పీఠం మీద, గురువుగారి మీద నమ్మకం ఎలా వచ్చిందంటే ఫస్టు ఆషాఢం నవరాత్రులప్పుడే నేను 10 రోజులు గురువుగారి ఆధీనంలో నేను సాధన చేశాను అని చెప్పాను గదా! అప్పుడు మామూలుగా నేను నమ్మలేదు. తర్వాతకి పూజా సామాన్లు అసలక్కడ ఆ టైంలో అయితే గురువుగారు ఎంత ఎంత కఠినంగా ఉండేదంటే, అట్లే ఉండాలేమో ఈ గురువుగారు అనేవారు ఇట్లే ఉండాలేమో, ఇంత కఠినంగానే ఉండాలేమో. మామూలుగా కొంచెం మెతకగా ఉన్నా మేము వినమేమో అని నాకనిపించింది. అంత కఠినంగా ఉన్నాం కాబట్టి ఆ 10 రోజులు నాకు మంచి ఫీలింగొచ్చింది. ఆ 10 రోజుల తర్వాతకి నేను ప్రతి నవరాత్రులకు ట్రై చేస్తూ వచ్చాను. నా వల్ల కాలేదు. నాకసలు వీలు పడలేదు. ఇక్కడ సపోర్ట్ ఏంటిదంటే గురువుగారు చెప్పారు, "అమ్మ ఆడవారికి ప్రాబ్లమ్ వస్తే అసలు బాధపడొద్దు. ఏం కాదు. మళ్ళా నెక్స్ట్ టైమ్ ఏదో ఒక నవరాత్రులకైతే మీకొస్తది" అనే కాన్ఫిడెంట్ ఇచ్చేటోళ్ళు గురువుగారు. అందుకే నేను గురువుగారిని 100%కి 100% నమ్ముతా. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లే చేస్తా. ఓకే. మంచిదమ్మా. వసంత నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఏంటమ్మా?
వసంత నవరాత్రుల్లో మర్చిపోలేని సంఘటన అంటే మా వారు కొంచెం నాన్ వెజ్ ప్రియులండి. మేము శాకాహారులమే. మామూలుగా ఈ దేవతలు అంటే ఉప్పలమ్మ దేవత ఉంది మాకు. ఏటలను కోస్తాం, ఏటలను బలిస్తాం అట్లే ఉంటది గానీ, ఈ దేవతలను ఎక్కువగా నమ్మరు. మా నా మాంసాహారులనే ఎక్కువ నమ్ముతారు. శాకాహారులను ఎక్కువ నమ్మరు. ఈ వసంత నవరాత్రులకు మా ఆయన కనీసం నాన్ వెజ్ తేలేదండి. తేలేదు. తను గూడా ముట్టుకోలేదు. తన హెల్త్ కండిషన్ కొంచెం మారింది. ఈ వసంత నవరాత్రులల్లా ఫస్ట్ ఉన్నప్పటికి, ఈ నవరాత్రులు అయిపోయిన తర్వాతకి మా ఆయన చెక్ చేసుకుంటే అసలు చెప్పొద్దు గానీ, అసలు ఏదైనా చిన్న ప్రాబ్లమ్ వస్తే మా ఆయనకి ఇబ్బందవునట. ఆయన తర్వాతకి చెప్తున్నారు. నవరాత్రులన్నీ అయిపోయినంక చెప్తున్నారు. ఏదైనా తేడా వస్తే ఇప్పుడు చాలా ఇబ్బంది పడేదానివి నువ్వు అని. ఇంతకంటే ఎక్కువ ఏం గావాలి నాకు? ఇంతకంటే ఎక్కువ ఏం గావాలి? ఏమొద్దు. ఇంత చాలు నాకు. దేనికైనా సొల్యూషన్ ఇచ్చారు. ఇది చాలు అనుకున్నాను. అంతే అమ్మా. ఓకే అమ్మా. వృత్తి వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందమ్మా? దాన్ని ఎలా అధిగమించగలిగారు? దేని వల్లమ్మా? వృత్తి అంటే వృత్తి వల్ల అంటే అమ్మవారికి వృత్తి మా వారి బిజినెస్‌కి నేను కొంచెం సపోర్ట్‌గానే ఉండాలి. లేకపోతే 1, 2 సార్లు నాకు ఇబ్బంది అంటే ఏం లేదు. గురువుగారు చెప్పారు. ఎంత నైట్ అయితే అంత మంచిది. అమ్మవారు అంత మంచిగా పూజిస్తారనేసి. ఒకరోజైతే నైట్ ఇంటికొచ్చేసరికి 9:30, 10 అయింది. మళ్ళా స్నానం చేసి, పూజ చేసి, పిల్లలకు వండి పెట్టి, తిని, పండుకొని ఇక్కడ నవరాత్రుల టైంలో గూడా రోజు నేను అది బొగ్గులతోటి పొగ వేసేది. ఒకరోజు మా వారు రాకముందే పొగ వేశాను. ఆయనొచ్చే టైంకి ఇల్లంతా పొగ ఉంది. వామ్మో! ఇట్లా ఉంది అనేసి కొంచెం కోపడ్డారు. ఇదంతా బాలే అనేసి ఆయన పడుకున్నాంక రోజు పూజ చేసుకునేది. ఆయనకు తెలవకుండా ఉండడం కోసం మాత్రమే. నాకు హెల్ప్ అయిందండి. నన్ను ఎక్కడ గూడా అమ్మవారు ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. ఏదన్నా ఇబ్బంది ఉన్నా నేను గురువుగారికి క్షమాపణ చెప్పుకునేది, అమ్మవారికి క్షమాపణ చెప్పుకునేది. ఇంతే అయిందనేసి. నన్నెక్కడ ఇబ్బంది పెట్టలేదు. ఎక్కడన్నా ఇబ్బంది నా వల్ల అమ్మవారికి అయిందేమో అని అనిపిచ్చేది గానీ, నాకెక్కడ ఇబ్బంది కాలేదు. నాకు చాలా వరకు మంచిగానే అనిపిచ్చిందండి. 100% మంచిగానే అనిపిచ్చింది. నేను అంటే నేను నమ్మకం మీదనే చేశానండి పూజ. నాకు మంచి జరగాలి, దీనివల్ల లాభం వస్తది, కోట్లొస్తాయి ఇవన్నీ నేను చూడలేదు. నాకు మంచి జరగాలి అంతవరకే చేశాను. ఏదైనా అమ్మవారి మీద నమ్మకం ఉంచాను. గురువుగారి మీద నమ్మకం ఉంచాను. అంతే అండి. ఓకే అమ్మా, మంచిది. పీఠంలో గతంలో సాధన చేసిన వారి వారాహి అనుభవాలు గాని, మిగతా వీడియోస్ ఏమైనా విన్నారా? వింటే దాని నుండి ఏం నేర్చుకున్నారమ్మా? మిగతా అంటే నేను వారాహి నవరాత్రుల సాధకుల మాటలు విన్నాను. అప్పుడు వారాహి నవరాత్రుల సాధకుల అనుభవాలు అప్పుడు ఏమైందంటే నాకు ఆ రోజే నాకు కుదరలేదనుకోండి. కుదరలేదు. నేనిట్లా చెప్పాననమాట మా తోటి కోడలు. ఆమె గూడా వరాహి నవరాత్రులు చేస్తుంది. అయితే నువ్వు చేయకపోతే ఇంకెవరినైనా చేయించరాదు అనేసి వేరే ఆమెనడిగాను. ఆమె చేస్తా అన్నారు గానీ రోజు రావాలంటే ఇబ్బంది. మా అత్తయ్యనడిగితే నేను రానమ్మా అన్నది. మా వారుండి నువ్వు చేసేదుంటేనే పూజ చెయ్యి. లేకపోతే చేయకు. వేరే వాళ్ళని ఎవ్వరిని బతిమిలాడకు అని అన్నారు. సర్లే అనేసి వారాహి నవరాత్రులు వదిలేసాను. తర్వాతకి నవరాత్రులలో వీళ్ళందరి అనుభవాలు విన్నాను. అసలు నాకు చాలా బాగా అనిపించిందండి. ప్రతి ఒక్కరి అనుభవాలు. అక్కడ నాకు ఫస్ట్ విషయం తెలిసింది ఏంటిదంటే గోరింటాకు అమ్మవారికి పెట్టడం అనేది. గోరింటాకు అమ్మవారికి పెట్టడం ఏంది నేనెప్పుడు వినలేదు. మామూలుగా తెచ్చుకొని మనమే రుబ్బుకొని మనం పెట్టుకుంటాం గానీ ఇదంతా ఆ రోజు మంచిగా అనిపించిందండి ఫస్ట్. అనుభవాలు చాలా వరకు విన్నాను నేను. ఒక 5, 6 అనుభవాలు విన్నట్టున్నా. మంచిగా అనిపించిందండి. మంత్రదీక్షకి మీకు ఖర్చెంతయింది? అంటే గురుదక్షిణ ఏమైనా అడిగారా? హోమం అని కానీ, ఇతర ఖర్చులు ఇవ్వమని గాని ఏమైనా అడిగారమ్మా? గురువుగారు ఎక్కడ కూడా డబ్బులు అడగలేదు. ఏది అడగలేదండి. నేను 2 నవరాత్రులకు ట్రై చేశాను గదా! నాకు ఎక్కడ ఏమి అడగలేదు. గురువుగారు ఏమని చెప్పారంటే, "నన్ను మాత్రం నమ్మండి. నేనెలా చెప్తే అలా చేయండి. నమ్మకమే ఉంచుకోండి.
నాకు ఇచ్చేదంతా నమ్మకమేనండి. వేరే డబ్బులు ఏదొద్దు. అసలు గురువుగారు ఒక్క దగ్గర గూడా డబ్బులు అనే విషయాన్ని తీసుకురాలేదు. మీ మంచికే మీకు చెప్తున్నాను. అసలు ఈ నవరాత్రులలో నాకు వంట గూడా వచ్చిందండి. లాస్ట్ నవరాత్రులకి వంకాయ కారం జేసి పెట్టండి అని 2, 3 రకాల వంటలు చేసి చెప్పారు. అట్లే వంకాయ కారం అంటే సరేలెండి అని వంకాయ కారం గూడా ఏసాను. మా వారికి పెట్టాను. వంకాయ కారం ఇదెప్పుడు చేయలేగా ఇంత బావుందేంది అనేసి అన్నారు. అంటే మా గురువుగారు చెప్పారు అందుకే ఏశాను. అమ్మవారికి పెట్టమన్నారంటే, ఓహ్! చాలా బావుంది. మీ గురువుగారు వంటలు గూడా నేర్పిస్తున్నారా అని అన్నారు. హుహు. హ్మ్. ఓకే అమ్మ. పీఠం నియమాలు గాని, పద్ధతులు గాని ఎలా ఉన్నాయమ్మా? పీఠ నియమాలు, పద్ధతులు అన్నీ బావున్నాయండి. మనకు ఏ ప్రాబ్లమ్ వచ్చినా, రాకపోయినా, ఏదైనా సాధన చేసేటప్పుడు ఏదైనా ఇబ్బందులొచ్చినా గురువుగారు ప్రతి వాటికి మనకు ఎందుకు ఇబ్బందొచ్చింది, ఏంటిదనేది మంచిగా సమాధానం ఇస్తారండి. మీకేదైనా ఇబ్బంది ఉన్నా ఇట్లా చేయండమ్మా అని చెప్తారు. అసలు చాలా వరకు 100% సపోర్ట్ ఉంటదండి. లీడర్ సపోర్ట్ అయినా, గురువుగారి సపోర్ట్ అయినా, ఏదైనా చాలా మంచి సపోర్ట్ ఉంటదండి. ఓకే అమ్మా. పీఠం సాధకులు మీకు ఎలా సహాయపడ్డారమ్మా? పీఠం సాధకులు చెప్పాను గదండీ! ప్రమీల అమ్మగారైతే వారిచ్చే పొటెన్షియల్ ఎనర్జీ అనేది లేకపోతే నేను సాధన అనేది పూజ అనేది నవరాత్రులు చేయలేకపోయేదాన్ని. 100% సపోర్ట్ ఇచ్చారండి. చాలా హెల్ప్ అయ్యారు. ఎక్కడ గూడా వారైతే నాతోటి కొంచెం గట్టిగా గూడా ర్యాష్‌గా గూడా మాట్లాడలేదు. "ఏం గాదండి, ఏం గాదు. ఏదైనా ఇబ్బందొచ్చినా ఏం గాదండి. అట్లే జరుగుద్ది. గురువుగారు ఏం గాదని జెప్పారు" అని జెప్పేసి అంటారు గానీ, ఇట్లా అయిందెందుకు, అట్లా అయింది కొంచెం గట్టిగా గూడా మాట్లాడలేదండి ఆమె అయితే. ఆమెకు చాలా చాలా థాంక్స్ చెప్పుకుంటా అండి. ఓకే అమ్మా. పీఠం కాళీ అమ్మవారి ఫోటో చూసారమ్మా? ఆ! చూసానండి. నేను అప్పుడు వారాహి నవరాత్రులప్పుడు నాకు అంటే, అప్పుడు నాకు కుదరలేదు తెప్పించుకోవడానికి. మామూలుగా నేను వేరే తెప్పించుకున్నాను. బయటి షాప్‌లో నుండి తెప్పించుకున్నాను. కానీ ఈ వారాహి నవరాత్రులు మళ్ళీ వచ్చే వారాహి నవరాత్రులప్పటికి నేను పీఠం తరపు నుండే తెప్పించుకోవాలనేసి అనుకుంటున్నాను. చూద్దాం నాకు వీలు పడతదా లేదా అని దాన్ని బట్టి చూసి కంపల్సరీగా పీఠం నుండే తెప్పించుకుంటాను ఈసారి. ఓకే అమ్మా. గురువుగారు మీకు విధి విధానాలు ఇవ్వడం గాని, మంత్రం ఇవ్వడంలో గాని ఏమైనా ఇబ్బందులొచ్చాయా? ఎలా ఉందమ్మా ఆ పద్ధతి? గురువుగారు విధి విధానాలు, మంత్రం ఇవ్వటం ఎక్కడ ఇబ్బంది లేదండి. గురువుగారు ప్రతి ఒక్కటి ఒక ఆల్టర్‌నేట్‌గా ఏదైనా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూనే వచ్చారు. ఇది తీసుకుంటే చెప్తాను, ఇది తీసుకుంటే చెప్తాను. ఏదైనా గురువుగారు మంత్రం ఇచ్చాక గూడా మీరు ఈ మంత్రం చదివేయండి అని చెప్పలేదు. నాకు మెసేజ్ పెట్టండి. మీరొక 10 సార్లు, 11 సార్లు మెసేజ్ పెట్టండి అని జెప్పారు. అప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. నేను మామూలుగా ఏదైనా టీవీలలో, ఫోన్‌లలో, బుక్కులలో మంత్రాలొస్తే చదవాలంటే భయపడతాను. ఎందుకంటే మన ఉచ్చారణలు తేడా వస్తే ఆ మంత్రం పనిచేయదనేది నాకు బాగా తెలుసు. అది మళ్ళా రివర్స్ అయిద్దేమో అనేసి భయమైతుంటది. ఇక్కడ గురువుగారు మంచిగా 10, 11 సార్లు వినిపించుకున్నారు. తర్వాత ఓకే అన్నంకనే మంత్రం చదవమని జెప్పారు. గురువుగారు 100% మనకు మంచిగానే ఉంటారండి. మీరు మంచి జేసుకోండి. మీరు మంచిగా చేసుకుంటేనే మీకు మంచి ఫలితం వస్తది. ఏదైనా మీకోసమే మీరు చేసుకోండి అని జెప్తారు గానీ, ఎక్కడ గురువుగారు ఎక్కడ గూడా మనల్ని కొంచెం గూడా ఇబ్బంది పెట్టరు. చాలా మంచిగుంటారండి. అదే ఒక్క అడుగు మనం ముందుకేస్తే 100 అడుగులు ముందుకు నడిపిస్తామని చెప్తారు గురువుగారు. అవునండి. అవును. ఒక అడుగు మీరు ముందుకేయండి. నేను 100 అడుగులు మీకు దారి అమ్మవారి దగ్గర దాకా ఎలా పోవాలో మీకు దారి చూపిస్తాను అని చెప్తారు. ఓకే నేను అమ్మ. ఈ అనుభవాలలో కూడా ఇప్పుడు వసంత నవరాత్రుల అనుభవాలలో కూడా ఒక అమ్మ పీఠంలోనే పూజ చేసుకున్నారట. పీఠంలోనే అసలు అప్పుడు అనిపించింది పీఠంలో సాధన చేసుకుంటే ఎంత బావుంటది అని చాలా బాగా అనిపించిందండి. అవునమ్మా. ఆ అదృష్టం అందరికీ రాదు. అవును. అదృష్టం అందరికి నేనిక్కడ గురువుగారిని మాత్రం దేవునితోటే పోల్చుకుంటానండి. కనీసం వాళ్ళ ఫోటో చూడలేదు. వాళ్ళతోటి నేను మాట్లాడలేదు గూడా గురువుగారితోటి.
కానీ నేను గురువు గారిని దేవునితోటే పోల్చుకుంటానండి. మనం పూజ చేసుకుంటే మీరు చేసుకుంటే మీకే మంచి జరుగుద్ది అని దూరం నుండి అసలు ఎక్కడున్నారో తెలవకుండా, ఎలా ఉంటారో తెలవకుండా మీరు మీ మంచి కోసం మీరు చేసుకోండి అని మనకు హెల్ప్ చాలా చేశారండి. నేను దేవునితోటే పోల్చుకుంటాను గురువుగారిని. ఓకే అమ్మా. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకి శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం చెప్పగలరా? అంటే మీకు ఆన్‌లైన్‌లోనే కదా మంత్రం ఇచ్చారు. ఆ శక్తి మీరు అనుభవించారా అమ్మ? లేదా? ఆన్‌లైన్‌లోనే ఇచ్చారు. కానీ ఆ శక్తి అనేది ఆన్‌లైన్ ప్రతీదీ మామూలుగా వేరే యూట్యూబ్‌లలో వచ్చేవి అవన్నీ నేను ఎవరిని నమ్మనండి ఫస్టు. ఈ గురువుగారిని నమ్మడమే ఫస్టు నేను. వేరే ఎవరు చెప్పినా గాని నేను ఏ గురువు దగ్గరికి పోలేదండి. నాకు మంత్రం ఇయ్యండి అని పోలేదు. ఎట్లా పోలేదు. ఇక్కడే ఫస్ట్ ఇదే ఫస్ట్. కాబట్టి ఈ గురువుగారు చెప్పింది నేను వేరే వాళ్ళతో పోల్చలేనండి. ఎందుకంటే నాకు ఆ అనుభవం లేదు కదా! కానీ ఈ గురువుగారు ఇచ్చిన మంత్రం చాలా హెల్ప్ అయ్యిద్ది. మనకు మంచి ఎంతసేపు సాధన చేసుకుంటే అంత మంచి జరుగుద్దండి. అదొకటి బాగా తెలుసు. ఓకే అమ్మ. గురువుగారు నైవేద్యంలో మొలకలు పెట్టాలని అన్నారు. ఎలా అనిపించిందమ్మా? గురువుగారు నైవేద్యంలో ఫస్ట్ మొలకలు పెట్టమన్నారు. పెట్టాను. మంచిగా అనిపించిందండి. మామూలుగా మా ఇంట్లో నేను, పిల్లలు అసలు తినరండి. హ్మ్. కానీ ఇగ రోజు పిల్లలకి పెట్టాలి గదా! కొంచెం ఇట్లైనా ఎనర్జీ ఫుడ్ పిల్లలకు పోద్ది. మామూలుగా పెట్టుకొని తినమంటే తినట్లేదు. అనేసి ఇగో దేవుని దగ్గర పెట్టిన. కొంచెం తినండి అంటే అట్లా కొంచెం కఠినంగానైనా తినేదండి. ఇట్లనన్నా తింటున్నారు పిల్లలు అనేసి అనుకునేది. మొలకలు, కొబ్బరి నీళ్ళు, కొన్ని కొన్ని వంటలు అనేవి చాలా విచిత్రంగా అనిపించినాయి గానీ, చాలా మంచిగా అనిపించిందండి. అంటే వాతావరణాన్ని బట్టి గూడా ఈ వంటలు చేసుకోవచ్చు అని గురువుగారి వల్లనే తెలిసిందండి. ఈ టైంకి ఈ వంటలు తింటే మనిషికి వేడి చేయదు, చలవ చేస్తది అనేసి గురువుగారు మంచిగా ఆలోచించారండి. మంచిగా ఆలోచిస్తారు గూడా. అంటే వాతావరణంలో చేంజెస్ ఉంటే వంటలు ఎట్లా తినాలి అనేది గూడా. ఓకే అమ్మ. కొబ్బరి పానకం రుచి ఎలా ఉంది? ఎప్పుడైనా తాగారా అమ్మ? ఆ! తాగానమ్మా. నేను పెట్టేది దేవుని దగ్గర పెట్టేసి, తర్వాత తీసుకొచ్చి నేను తాగేది, సాధన చేసేటప్పుడు తాగేది, మా పిల్లలకు గూడా తాపిచ్చేది. తాగేటోళ్ళండి. మంచిగా అనిపించింది. అసలు కొబ్బరి పానకం అనేది ఇట్లా చేసుకుంటారు అనేది కూడా నాకు తెలవదు. కొబ్బరి నీళ్ళు తాగడం అంటే కొబ్బరి నీళ్ళంటే కొబ్బరి నీళ్ళలో చక్కెరేసుకొని తాగడం వరకే తెలుసు. ఈ ఇవన్నీ ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసుకోవాలి అనేది కూడా తెలియదు. నేను ఈ నవరాత్రులలో కొన్ని వంటకాలు నేర్చుకున్నానండి. అన్నీ నేర్చుకున్నాను. మంచిగా అనిపించిందండి. ఓకే అమ్మ. వేప నూనె తలకి పెట్టుకోమని జపం చెయ్యాలన్నారు. ఎలా ఉందమ్మా? వేప నూనె తలకు పెట్టుకోవడం అనేది అసలు వేప నూనె వాడతారు అనేది, వేప నూనె ఒకటి ఉంటది అనేది కూడా నాకు తెలియదు. వేప నూనె వల్ల సలవ చేస్తది అని గురువుగారు అన్నారు. సాధనలో మనం సాధన చేసినప్పుడు వేడి ఉద్భవిస్తది. అందుకే వేప నూనె పెట్టుకో అన్నారు అని అనుకున్నాను. నేనైతే అలానే అనుకుంటున్నాను. వేప నూనె సలవ చేస్తది అనేసి పెట్టుకోమన్నారు అని అనిపించింది. నాకు కూడా మంచిగానే అనిపించిందండి. మన కాన్సంట్రేషన్ కూడా మంచిగా పెరుగుద్ది. సాధనలో కొంచెం ఎక్కువ సేపు కూర్చోవడానికి వేప నూనె యూజ్ అయ్యిద్ది అనేసి అనిపించింది. ఓకే అమ్మ. కీరా దోసకాయ, బీరకాయ నైవేద్యం ఎలా ఉందమ్మా? బీరకాయ నైవేద్యం కీరా దోసకాయ చేశాను. అది ఏమంటారు అంటే మేము ఇలాంటి వంటలు ఎప్పుడు తినలేదు. కానీ మంచిగానే అనిపించిందండి. మా వారికి పెట్టాను. మా అబ్బాయి కూడా తిన్నాడండి. మంచిగా అనిపించింది. బీరకాయ స్వీట్ అనేది అది కూడా కొంచెం మంచిగా అనిపించింది. అంటే నేను అది ఒకసారే ట్రై చేశానండి. ఓకే అమ్మ. దోసకాయ స్వీట్ ఎలా ఉందమ్మా? దోసకాయ స్వీట్ కూడా అంతే ఉంది. మంచిగా అనిపించింది. ఓకే అమ్మ. తలంటు స్నానంకి కొన్ని చెప్పారు. అవి ఎలా అనిపించిందమ్మా?
తలంటు స్నానానికి మామూలుగా ఆ ఇంగ్రీడియెంట్స్ ఇవన్నీ వేసుకుంటారా? ఇవన్నీ కూడా నేను ఏమనుకున్నా అంటే, ఈ వేడి ఎండాకాలం గదా! వేడికి ఇవన్నీ కూడా మన బాడీని, తలని, హెడ్ కూల్ చేస్తుందేమో! కూల్ చేయడం కోసమే ఇవన్నీ చెప్పినట్టున్నారు గురువుగారు అని అనిపిచ్చేదండి. ఏదైనా నేను గురువుగారు చెప్పినట్టే చేసి పెట్టుకున్నాను. ఒక 10 రోజుల వరకు. ఇంగెప్పుడు తలస్నానం చేయాలన్నా షాంపూ ఏం వాడలేదండి. కొంత ఆయిల్ జిడ్డున్నా దీనితోటే వాడేసినా ఇదే నాకు బాగా మంచిగనిపిచ్చింది. ఓకే అమ్మ. అమ్మవారి కుంకుమ పూజకి ముందు అమ్మవారి ప్రతిమ శుద్ధి చేశారు. ఎలా అనిపించిందమ్మా? అమ్మవారి ప్రతిమ శుద్ధి చేయాలి అనే విషయం నేను ఎప్పుడైనా ఏదైనా కొనుక్కొచ్చుకుంటే అట్లనే రెగ్యులర్‌గా వాడేస్తుంటాను. మామూలుగా శుద్ధి గూడా చేయను. దేవుని రూమ్‌లో అయినా ఎందుకో అలా అనిపోయింది. ఇంతసేపు ఒక 24 గంటలు శుద్ధి చేసి పెట్టాలి పాలల్లో అనేసి అన్నారు. ఆవు పాలల్లో. అవునా! ఇట్లా ఏ వస్తువు కొనుక్కొచ్చుకున్నా ఇట్లా శుద్ధి చేయాలేమో అని అప్పుడు అనిపిచ్చిందండి. ప్రతీదీ, ప్రతీదీ కొత్తగా నేర్చుకున్నానండి. ఇదే ఫస్ట్ టైం. నేను ప్రతీదీ గూడా ఇక్కడ నేర్చుకున్నాను ఫస్ట్. నేను అంటే ఆల్రెడీ వేరే వాళ్ళు ఎవ్వరు కూడా నాకు ఇవన్నీ చెప్పలేదు. నేను వినలేదండి. ఇదంతా ఇక్కడే ఫస్ట్ టైం. నేను అన్నీ నేర్చుకున్నాను. ఈ ఫస్ట్ నవరాత్రులు అప్పుడైతే. ఓకే అమ్మ. కుంకుమ పూజ చేశారు గదా! ఎలా ఉందమ్మా? కుంకుమ పూజ చాలా బావుందండి. చాలా మంచిగనిపిచ్చింది. డైలీ కుంకుమ పూజ చేయడం వల్ల గూడా నాకు మంచిగనిపిచ్చిందండి. కుంకుమ పూజ, పసుపు తోటి అభిషేకము మంచిగనిపిచ్చిందండి. నేనసలు ఇక్కడ ఏంటంటే, మా దేవుని రూమ్ చిన్నగా ఉండేది. కొంచెం భయపడిన ఫస్ట్ అఖండ దీపం పెట్టుకోవడానికి, కుంకుమ పూజకు పెట్టుకోవడానికి ఫస్ట్ అమ్మవారిని అమ్మవారిని అనుకున్నా. నేనెట్లా పెట్టుకోవాలమ్మా ఇంత చిన్న దేవుని రూమ్‌లో ఎట్లా పెట్టుకోవాలమ్మా అని అనుకున్నా. అమ్మే ఉండి ఇగో ఇక్కడ ఇట్లా పెట్టుకో అని అక్కడే ఇట్లా ఫిక్స్ అయిపోయింది అమ్మవారు. ఎక్కడ ఏది ఇబ్బంది గాకుండా గూడా మంచిగా ఫిక్స్ అయిపోయారు. నువ్వెక్కడ ఇబ్బంది పడనక్కర్లేదు అనేసి. అసలిక్కడ మనం ఏమంటారు నమ్మకం ఉంచితే చాలండి. అమ్మవారే అన్ని దారి చూపిస్తారు మనకు. ఏది లేదు. మంచిదమ్మా. అమ్మవారికి పంచామృత అభిషేకం చేయటం ఎలా అనిపించిందమ్మా? పంచామృత అభిషేకం గూడా చాలా మంచిగనిపించిందండి. ఇవన్నీ ఇప్పుడు నేను కొత్తగా నేర్చుకున్నాను. చాలా చాలా మంచిగనిపించిందండి. అమ్మవారికి అభిషేకము, తర్వాత సాగనంపాలి. దిష్టి తీయాలి. ఇవన్నీ గూడా అసలు నిజంగా నాకు అభిషేకం చేసేటప్పుడైనా, అభిషేకం చేసేటప్పుడైనా అన్నీ గూడా దిష్టి తీసేటప్పుడైనా అక్కడ అమ్మవారు ఉన్నారు అన్న ఫీలింగే ఉందండి నాకు. అమ్మవారు ఇక్కడే ఉన్నారు. పక్కన దేవతలందరూ ఉన్నారు. అక్కడే గురువుగారు నా పక్కనే ఉన్నారు. అట్లే అనిపించిందండి నాకైతే. సాగనంపేటప్పుడు గూడా అసలు రండమ్మా అని పక్కనే నిలబెట్టుకొని పోయిరా అమ్మ, మళ్ళా రా అమ్మ అని చెప్పేది కూడా అసలు ఎంత బాగా అనిపించిందంటే చెప్పలేనండి. అద్భుతాన్ని చెప్పలేకపోతున్నా అండి నేనైతే. కానీ చాలా చాలా వరకు మంచిగా అనిపించింది. ఓకే అమ్మా. అమ్మవారికి పసుపుతో అభిషేకం చేసినప్పుడు అనుభూతి ఎలా ఉంది? చెప్పాను గదండీ! చాలా బాగా అనిపించింది. పసుపుతోటి అభిషేకం మామూలుగా గంటెతోటి పొక్కల గంటెతోటి చేయాలి అనిపించింది అని చెప్పారు. నేను ఆ గంటె కొనుక్కోవడానికి నాకసలు టైం దొరకలేదండి. దొరకలేదు. ఒకామె వచ్చి ఇట్లా షాపింగ్‌కి పోతున్నాను రా అని తీసుకొని పోయిందండి. అప్పుడు పోయి తీసుకొనొచ్చి అభిషేకం చేశాను. అసలు ఇక్కడ పసుపుతోటి అభిషేకం చేసినంక చాలా మంచిగా అనిపించిందండి. ఆ కుంకుమంతా చుట్టూ ఉండి, మధ్యలో పసుపు ఉండి, అసలు ఎట్లా అంటే కైలాస పర్వతం గుర్తుకొచ్చినట్టే అనిపించిందండి నాకైతే. ఓకే అమ్మా. మంచిది. గురువుగారు మీ జపమయ్యాక అనుభవాలకు వివరాలు ఇస్తున్నారు గదా! ఎలా ఉన్నాయి? వాటిలో ఏమైనా చెప్పుకోదగ్గ విశేషాలున్నాయమ్మా? చెప్పుకోదగ్గ విశేషాలు అంటే, అన్ని అనుభవాలు మంచిగున్నాయండి. ఫస్ట్ 2 రోజులు నాకు ఈ సాధన చేసేటప్పుడు బాగా ఇట్లా తలనొప్పి వచ్చింది. తర్వాత ఏడుపొచ్చింది, ఆవలింతలొచ్చినాయి.
3 రోజుల నుండి ఇక తగ్గిపోయినాయి. గురువుగారు చెప్పారు. ఫస్ట్‌లో ఇట్లనే ఉంటదమ్మా, తర్వాత తగ్గుద్దమ్మా అనేది ప్రతీదీ చెప్పారు. మనకి ఏమి అనిపిస్తుందో గూడా వాటికి మంచి అయితే మంచి, ఇట్లా మంచిగుందమ్మా మీకు అని చెప్తారు. చెడు అయితే ఇట్లా చెడుగా ఆలోచన వచ్చింది గదా! దానికి పరిహారం గూడా ఉంటది అని చెప్తారు గురువుగారు. అదే ప్రకారం చేసుకుంటూ పోయానన్నమాట. నిజంగా ఈ నవరాత్రులు అనేది ఇంకా నేను ఎప్పటికైనా మర్చిపోలేను. గురువుగారిని గూడా ఎప్పటికైనా ఒక కోటి సార్లు ధన్యవాదాలు చెప్పుకుంటూనే ఉంటానండి నేను ప్రతిసారి. ఓకే అమ్మ. మీకు మంత్రదీక్షకు ముందుగానే మంత్రదీక్షలో వచ్చిన పరీక్షలు గాని ఏమైనా ఉన్నాయా? అంటే నవరాత్రులు చేయటం కోసం పరిస్థితులు అనుకూలత లేకపోవడం అలాంటివి ఏమైనా ఉన్నాయా అమ్మ? ఇది నాకు ఆషాఢం నవరాత్రులప్పుడు కుదరలేదండి. ఆ రోజే కుదరలేదు. ఈ నవరాత్రులకు ముందు కానీ కరెక్ట్ నాకొక 15 రోజులు, 20 రోజులు గ్యాపే వచ్చిందండి నాకు కుదరకపోవడానికి. గురువుగారికి మెసేజ్ పెట్టి ఇట్లా వసంత నవరాత్రులు చేయాలనుకుంటున్నాను అన్న కానుండి నవరాత్రులు అయిపోయిన నెక్స్ట్ డేనే మళ్ళీ నాకు కుదరలేదు. దేవుడు నాకు చెప్పాడు. ఈ ఒక 20 రోజుల టైం ఇస్తున్నాను. నీకు ఈ టైంలో ఈ గురువుగారి దగ్గర నువ్వు మంత్రం తీసుకోవాలి, నువ్వు పూజ చేసుకోవాలి అని అన్నట్టుగా సమాధానం ఇచ్చారు. ఇక్కడ కాలంకు కూడా నేను చాలా వరకు కృతజ్ఞతలు చెప్పుకుంటా అండి. కాలంలో ఉన్న దేవతలందరూ నాకు సపోర్ట్ ఇచ్చారు. గురువుగారి దగ్గర మంత్ర దీక్ష చేసుకొని పూజ చేసుకోవడానికి అంత హెల్ప్ అయిందండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే వస్తూనే ఉంటాయండి. అవి మనం చేసే చిన్న మిస్టేక్ వల్ల వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయండి. నమ్ ఏదైనా నమ్మకం మీదనేనండి. నమ్మితే చేయాలి. నమ్మకపోతే చేయకుండా ఉండడం బెటర్. ఓకే అమ్మ. జప సాధన మొదలుపెట్టినప్పుడు మీరు ఎంతసేపు జపం చేశారమ్మా? చివరి రోజు ఎంతసేపు చేశారు? ఫస్ట్ రోజు జపసాధన ఎంతసేపు మొదలుపెట్టిన చేశారు? ఫస్ట్ లాస్ట్ రోజు? రోజైతే ఒక 15, 20 మినిట్స్ పెట్టినట్టుంది. అంత ఎక్కువ సేపు కూర్చోలేకపోయాను. తర్వాతకి ఒక 45, 50 మినిట్స్, 1 అవర్ దాకా కూర్చున్నానండి లాస్ట్ డే వరకు. ఇంకా ఏమంటారు ఇగ లాస్ట్ డే అయితే ఆ రోజు అమ్మవారిని అన్నీ ఉంటాయి గదా! ఉద్వాసన కార్యక్రమాలు అవన్నీ చేసుకునేసరికి కొంచెం తక్కువ టైం కూర్చున్నాను. ఇంకొంచెం ఎక్కువ సేపు కూర్చోవాలి అని అనిపించింది గానీ కుదరలేదు. అప్పటికే లేట్ అయింది. మళ్ళీ మార్నింగ్ అమ్మవారిని పంపించే పని ఉంటది గదా అనేసి తొందరగానే కానిచ్చా. నేను ఫస్ట్ ఏం చేసేదంటే ఇంట్లో ఫోన్‌లో మంచిగా క్లాక్ సెట్ చేసి పెట్టుకునేదండి. ఇంతసేపు పెట్టుకోవాలి, ఇంతసేపు చేయాలి అనేసి. అలా నాకు టైం గుర్తుకుంది. ఓకే. మంచిదమ్మా. జపం చేస్తూ ఉంటే మీకెలా అనిపిస్తూ ఉండేది? కొందరు జప సాధన మొదలుపెట్టగానే ఇంట్లో ఇబ్బందులు, ఆరోగ్యం బాలేకపోవడం గానీ, అలాంటివి వచ్చి ఉంటే ఆ సమయంలో మీ ఉద్దేశ్యం ఏంటి? అప్పుడు మధ్యలో వదిలేద్దాం అనుకున్నారా? ఆరోగ్యం బాలేకపోవడం అంటే ఏం లేదండి. కింద కూర్చునే అలవాటు లేదు కాబట్టి కింద కూర్చున్నప్పుడు కాళ్ళు బాగా నొప్పులేసేవి. మా ఆయనయితే జపం చేసేటప్పుడు ఒక్కరోజు కూడా డిస్టర్బ్ చేయలేదండి. దాదాపుగా వాళ్ళు పడుకున్నంకనే ఏసేది. పిల్లలు పడుకున్నంకనే ఏసేది. మా ఆయన చూసి "అమ్మా! ఇంతసేపు సాధన చేస్తున్నావా నువ్వు" అని అన్నారు కూడా 2, 3 సార్లు. ఎక్కడ ఏం ఎక్కడ నాకు జపం చేసేటప్పుడు ఇబ్బందేం రాలేదండి. ఓకే అమ్మ. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా గానీ, మానసికంగా గానీ ఏదైనా సరే పీఠంలో రాకముందు అంటే నేను కొంచెం ఆవేశం ఉండేదండి. అప్పుడు ప్రతి ఒక్కటి ఇట్లా బాగా పట్టించుకునేది ఇట్లా జరుగుతుంది ఇట్లా అని. పీఠంలోకొచ్చినంక అసలు నాలో మార్పు నిజంగా వచ్చిందండి. ఏదైతే అట్లా అయిందిలేండి దేవుడే చూసుకుంటాడు ఇట్లా అని కొంచెం శాంతం అయితే వచ్చింది నాకు. నాకే తెలుస్తుంది అదైతే. బయట చెప్పుకోలేకపోయినా నాది నాకు తెలుస్తుంది అని అనిపిస్తుంది. ఓకే అమ్మ. అఖండ దీపం ఇంతకు ముందు పెట్టారా? ఇదే మొదటిసారా? అఖండ దీపారాధన అంటే భయమేమైనా వేసిందమ్మా? మీరు భయపడ్డ సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? బాగా ఆనందపడ్డ సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? అఖండ దీపం నేనెప్పుడూ పెట్టలేదు. ఇదే ఫస్ట్ టైమ్ పెట్టాను. భయపడే సన్నివేశాలంటే మనకు పెట్టరాక ఒకసారి పొగ బాగా బారింది. ఇట్లా ప్రమిలమ్మక అమ్మవారికి ఫోన్ చేసి
ఇట్లా బాగా పొగొస్తుందమ్మా అనేసి అంటే, కొంచెం కిందికి పెట్టండి, మంచిగా పెట్టండి, కొంచెం చూసుకోండి అని చెప్పారు. మంచిగానే అనిపించిందండి. ఎక్కడ భయం లేదు. ఆహ్, ఇంకా మంచిగానే అనిపించింది. మంచి అద్ ఎప్పుడు చూసుకుంటూ ఉండేదండి నేనైతే ఫస్ట్ టైమ్ కాబట్టి. బయటికి పోవాలన్నా ఆలోచించుకునేది. అమ్మ నేను ఇట్లా బయటికి పోతున్నా, ఇట్లా సామాను తెచ్చుకోవడానికి పోతున్నా, నేను లేనని ఏమనుకోకు తల్లి అని దండం పెట్టుకొని పోయేది. మా ఇంట్లోనే ఎల్లమ్మ ఉంటది. ఎల్లమ్మకి కూడా చెప్పేది, లలిత అమ్మవారు మన ఇంట్లోనే ఉన్నారు చూసుకోండి అనేసి. ఉప్పలమ్మ ఉండేది. ఉప్పలమ్మకి కూడా చెప్పిపోయేది, లలిత అమ్మవారు ఉన్నారు చూసుకో తల్లి అని అందరికి చెప్పి బయటికి పోయి వచ్చేది. ఓకే అమ్మ. వసంత నవరాత్రి మొదటి రోజు మీ అనుభవం మరియు అనుభూతి ఏమైనా ఉన్నాయమ్మా? నేను కొంచెం ముందుగాల భయపడ్డాను. అసలు చేయాలా? వద్దా? చే అంటే ఏమంటే చేయలేస్తున్నా అని కొంచెం భయమయింది. పెట్టుకున్న తర్వాతకి ఫస్ట్ రోజు అఖండ దీపం పెట్టిన టైంకి తర్వాతకి ఇంత ఈజీనా? ఇంతే తొందరగా అయిపోయింది అని అనిపించిందండి నాకు ఫస్ట్ అయితే. నేను భయపడ్డంత ఏం లేదు. నాకు మంచిగానే అనిపించింది ఫస్ట్ డే. సెకండ్ డే మార్నింగ్ గదా! అప్పటికి మంచిగానే అనిపించింది. ఒక ఏమంటారు, నాకు దీపం గుర్తులు ఎట్లా పెట్టాలో తెలవక షైనింగ్ ప్రకాశం ఎక్కువయ్యి ఆ దీపం నూనె పోయినప్పుడు చాలా భయమైంది. కానీ అక్కడ మా మా దేవుని రూమ్‌లో ఏం జరిగేది అనేది అక్కడ గురువుగారికి తెలిసినప్పుడే నాకు అసలు గురువుగారి కాన్సంట్రేషన్ ఎంత ఉంది అనేసి, అసలు వారి సాధనా బలం ఎంతుంది అనేసి అప్పుడు నాకు బాగా అర్థమైందండి. అంతకుముందు కూడా నాకు ఉందండి. కానీ ఈ అనుభవంతోటి ఇంకా రెట్టింపయిందండి. ఓకే అమ్మ. అదే మీరు సొంతంగా ఈ నవరాత్రులు చేసి ఉంటే భయపడకుండా, ఇబ్బంది లేకుండా పద్ధతి ప్రకారం పూర్తి చేసేవారమ్మా? చేయకపోదునండి. నేను చెప్తాను, కన్ఫర్మ్‌గా చెప్తానండి. నేను ఏ పని చేసినా మామూలుగా మధ్యలోనే వదిలేస్తాను. చివరి వరకు రాను. ఈ నవరాత్రులనేది కూడా నేను మధ్యలోనే వదిలేద్దునే ఏమో, ఎవరు లేకపోతే అసలు నేను మామూలుగా స్టార్ట్ చేయనండి ఇవన్నీ. దేవుళ్ళని మంత్రాలు, ఈ దేవుళ్ళని నమ్మాలంటే ఒకరి ఆధీనంలో ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. వారి ఆజ్ఞ ప్రకారం చేయాలి అనేదే నా నమ్మకం. అట్లానే చేశాను. గురువుగారి ఆధీనంలో లేకుండా నేను చేయలేకపోదునండి. అసలిక్కడ మాకు వచ్చిన లీడర్ కూడా చాలా సపోర్ట్ ఇచ్చారండి. ఓకే అమ్మ. గురుముఖత మంత్రోపదేశంకి మామూలు మనమే సొంతంగా మంత్రం చేసేదానికి ఏమైనా తేడా అర్థమైందా? తెలిస్తే చెప్పండమ్మా. ఏడా అంటే మామూలుగా బుక్కులలో వస్తాయి కదండీ! బుక్స్ కొనుక్కొచ్చుకుంటా అలా. అక్కడైతే మంత్ర ఉచ్చారణ కరెక్ట్‌గా ఉందా? లేదా? అనేది తెలవదు. ఎవరిని అడగాలో కూడా తెలవదు. కానీ ఇక్కడ మంత్ర ఉచ్చారణ ఎట్లా చేయాలి అనేది గురువుగారు మనకు చెప్పారు. ఇట్లా చదివించారు. ఒకవేళ తేడా ఉంటే మళ్ళా చెప్పండి అని చెప్తారు. తే నాకైతే తేడా తెలిసిందండి. బయటికి గురువుగారి ఆధీనంలోకి చాలా తేడా ఉంది. అది గమనించిన నేను. ఓకే అమ్మ. అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకేమైనా అనుభవాలున్నాయమ్మా? అదైతే చాలా మంచి అనుభవం అండి. నేను మామూలుగా అయితే రోల్‌ని మంచిగా మామూలుగా పసుపుతోటి అలంకరించుకొని చేసుకుంటా. గురువుగారు ఫోటో పెట్టారనమాట. ఇంకా మంచిగా ముగ్గులేసి, పూలు పెట్టి అవన్నీ మంచిగా చేశారు. అమ్మ ఇట్లా చేయాలా అనేసి మళ్ళా ముగ్గులేసి, పూలు పెట్టి మా పాప ఉంది, ఇదంతా చేస్తారా మమ్మీ అని అడిగింది. అవునమ్మా ఇట్లా చేయాలట గురువుగారు చెప్పారు అనేసి అన్నాను. మంచి అనుభవం వచ్చిందండి. ఓకే అమ్మ. అమ్మవారికి సారె ఇవ్వాలని గురువుగారు చెప్పారు. మీకెలా అనిపించిందమ్మా? ఆ రోజైతే ఇంకా మంచిగా అనిపించింది. అమ్మవారికి, అయ్యవారికి ఇద్దరికి బట్టలు పెట్టాలి. మనం మామూలుగా మన ఇంటికి ఎవరు ఆడపిల్ల వస్తే ఎట్లా పెడతామో, వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చి ఎట్లా పంపిస్తామో అవన్నీ పెట్టాలి అనగానే నేను మామూలు గురుగారు చెప్పిన దానికంటే కూడా కొన్ని ఎక్కువనే తెచ్చుకున్నానండి. అమ్మవారికి పెట్టాలి గదా అనేసి. మామూలుగా తెలుస్తాయి గదా! అవన్నీ తెచ్చిపెట్టాను. ఇక్కడ మా వారు ఎప్పుడూ గూడా దేవునికి బొట్టు పెట్టుకోవడానికి, దండం పెట్టుకోవడానికి గూడా ఆయనకు నమ్మకం ఉండదండి. కానీ చెప్పాను, ఇట్లా బట్టలు పెట్టాలి దేవునికి
అనేసి చెప్తే సరే అని వచ్చి ఆయన స్నానం చేసి వచ్చి ఇద్దరం కలిసి బట్టలు పెట్టాము. ఇట్లా చెప్పాము కూడా మా ఆయన నేను కలిసి ఇద్దరం బట్టలు పెడుతున్నాం అమ్మా అనేసి చెప్పాం. అది మంచి అనుభవం అండి. నిజంగా అమ్మవారికి ఆడపిల్లకి ఇంటికి వస్తే ఎట్లా పెట్టామో అట్లనే పెట్టామండి. ఆ తర్వాతకి అమ్మవారికి పెట్టిన గాజులు నేను వేసుకున్నానండి. అసలు నేను డైలీ గాజులు వేసుకుంటాను కానీ ఈ గాజులలో ఏదో పవర్ ఉందండి. దేవుని దగ్గర నుండి వచ్చింది కాబట్టి, అమ్మవారి దగ్గర నుండి వచ్చింది కాబట్టి నాకు తెలుస్తుంది. ఈ గాజులు చూసినప్పుడల్లా అనిపిస్తుంది, ఏమో ఇంత అద్భుతంగా కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ అనేసి అనిపిస్తుంది. ఓకే, మంచిదమ్మా. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగిందమ్మా? చాలా మంచి జరిగిందండి. చాలా మంచి జరిగింది. నేను మా అమ్మని కూడా పిలిచాను. నా ఒకదాని వల్ల కాకపోవచ్చు అనేసి. మంచిగా జరిగింది. సాయంత్రం మామూలుగా మధ్యాహ్నం భోజనాలు పెట్టండి అనేసి అన్నారు. కానీ ఇక్కడ ఎవరికి కుదరలే. కొంచెం మా ఇల్లు ఊరికి దూరంగానే ఉంటది. వాళ్ళందరూ మధ్యాహ్నం పనికెళ్ళి సాయంత్రం వచ్చేసరికి సాయంత్రమే అందరికి అన్నం భోజనం పెట్టేసి తర్వాతకి వారికి వాయినాలు ఇచ్చి తర్వాతకి అమ్మవారికి ఉద్వాసన కార్యక్రమాలు మొదలుపెట్టి అవన్నీ చేసి మంచిగా అనిపించిందండి. అమ్మవారిని సాగనంపడం ఇంకా అద్భుతంగా అనిపించింది. ఏమంటారు, మామూలుగా ఎవరైనా చుట్టాలు ఇంటికి వస్తే ఎట్లా పంపిస్తాము, ఇంకా బయటికి రోడ్డు మీద ఎక్కించి అట్లా బయటికి పోయి ఎక్కి పంపించి అమ్మవారు పోయిరారి మళ్ళా నేను వసంత నవరాత్రులు చేసుకునేటట్టు వీలు ఉంచండి, మళ్ళా రండి అమ్మవారు అని చెప్పేసి వచ్చాం. చాలా అద్భుతంగా అనిపించింది. ఓకే అమ్మా. అమ్మవారికి దిష్టి తీయాలి అని చెప్పారు, ఎలా అనిపించిందమ్మా? అది కూడా చాలా బాగా అనిపించిందండి. దిష్టి తీయాలి, అవునా? నేనైతే చిన్న పిల్లలకు దిష్టి తీయడం వరకే తెలుసండి. నాకు చిన్న పిల్లలు ఉంటారు కదా, ఒక 2-3 ఏళ్లలోపు వాళ్ళకి దిష్టి తీయాలి అని అనుకునేది. కానీ అమ్మవారికి కూడా దిష్టి తీయాలి, నిజమేనేమో ఒక్కొక్కసారి మన కళ్ళే పడి దిష్టి తగులుతాయేమో అని అనిపించింది. ఆ దిష్టి తీసేటప్పుడు కూడా చాలా మంచిగా అనిపించింది. అమ్మవారు నిజంగా చూస్తున్నారేమో, ఆ దిష్టి తగ్గుతుందేమో అమ్మవారికి కూడా అని అనిపించింది. ఓకే అమ్మా. అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉందమ్మా? చాలా బాగుందండి. పోయి అమ్మవారికి చెప్పి ఇట్లా హారతి ఇచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చిన తర్వాత సాగనంపాలి. రండి అమ్మాయి, వెళ్ళి రండి అనేసి అన్నాక అమ్మవారిని బయటికి సాగనంపి వచ్చిందాక చాలా మంచిగా అనిపించింది. వచ్చినాక నాకు కొంచెం బాధ అయింది, ఇన్ని రోజులు అమ్మవారి ఇంట్లోనే ఉన్నారు, ఈ రోజు పోయారు కదా అని. ఓకే అమ్మా. పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువు గారు కొన్ని మాటలు చెప్పారు, మీకేమనిపించిందమ్మా? అవునండి, గురుగారు చెప్పింది కరెక్టే. పిల్లల్ని ఎక్కడి వరకు ఎలా పెంచాలి, ఎంత బాగా పెంచాలి. ఇప్పుడు పేరెంట్స్ నిజంగానేమోనండి, నేను గురుగారు చెప్పినాక వాళ్ళ టీచర్ ఒకసారి ఫోన్ చేశారు. ఇట్లా కొట్టండి మేడం, అప్పుడప్పుడు కొట్టండి, కొంచెం భయం ఉంటది పిల్లలకు అనేసి చెప్పాను కూడా. పిల్లల్ని కొడితే తల్లిదండ్రులు కొడతారు, తర్వాత గురువుగారు కొట్టాలి. కొంచెం పెద్దగా అయితే ఎవ్వరు కొట్టలేరండి, ఇప్పుడే భయం ఉంటది. కొంతమంది నేను చాలా మంది నా ఫ్రెండ్స్ చూసానండి, వాళ్ళకి ఆత్మవిశ్వాసం లేక కూడా వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇంత గారాబంగా పెంచితే కూడా వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఉండదేమో అని అనిపించింది. అందుకే నేను కొంచెం కఠినంగానే చెప్తానండి. గురుగారు చెప్పింది కరెక్ట్ అనిపించిందండి 100%. ఓకే అమ్మా. గురువు గారి సపోర్ట్ ఎలా ఉందమ్మా? 100% ఉందండి, 100% ఉంది. ఏదున్నా మంచి చెప్తారండి. గురువుగారికి కోపం వస్తానే మనం గురువుగారు చెప్పినట్టు చేయకపోతేనే గురువుగారికి కోపం వస్తుంది. కానీ మనం ఆయన ఎట్లా చెప్తే అట్లా విన్నాం అనుకోండి, అసలు చాలా సపోర్ట్ ఇస్తారు. ఓకే అమ్మా. చివరిగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసే వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటమ్మా? నమ్మకం ఉంచాలి అని చెప్తానండి. గురువుగారి మీద, దేవుని మీద, అమ్మవారి మీద నమ్మకం ఉంచాలి. నమ్మకం ఉంచితేనే మనం ఏ పనైనా చేయలేస్తాం ముందుకు. గురువుగారి మీద నమ్మకం ఉంచాలి అని చెప్తానండి.
ఏది ఉంచొద్దు. ఆ నమ్మకమే మనల్ని నడిపిస్తది అని చెప్తానండి. ఓకే అమ్మా. ఇంకేమన్నా చెప్పగలరా అమ్మా? చెప్పుకునే ఇంకా సన్నివేశాలు. అన్నీ నా మాటలలో చెప్పగలిగినవన్నీ చెప్పానండి నేనైతే ఇప్పటివరకు. ఏదైనా గురువుగారి మీద, అమ్మవారి మీద నమ్మకం ఉంచాలి. వాళ్ళే నడిపిస్తారు. నేనైతే ఆ నమ్మకమే ఉంచాను. ఆ నమ్మకంతోనే ఈ నవరాత్రుల దీక్ష సక్సెస్‌ఫుల్‌గా చేశాను.